శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు మనకి సుబ్బారావు గురువు గారు చక్కటి విషయాల్ని అందజేసింది. ఎటువంటి విషయాలంటే శాశ్వతమైనటువంటి విశేష పదార్థం ఏమిటి, ఎప్పుడైనా నిత్య నూతనంగా ఉండేటువంటి విషయం ఏమిటి, శాశ్వతమైంది అది. శరీరంతో చేసింది మొత్తం అశాశ్వతమే. నువ్వు నిత్యం కానప్పుడు అది నిత్యమైంది, నువ్వు నిత్యం కానప్పుడు అది నిత్యం కాదు. ఎల్లప్పుడూ నిత్యంగా ఉండగలిగింది ఏంటంటే ఆ సర్వేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో వాడు చేసింది ఎప్పుడూ శాశ్వతం. అయితే నువ్వు చేసుకున్నానన్నది మాత్రం అది ఉండదు. ఈ తల్లిదండ్రి బొమ్మ ఇచ్చాడు, బొమ్మ ఉందే, తల్లిదండ్రి ఇచ్చిన బొమ్మ లేదు. 4 రోజులు ఉన్నాక పోవాల్సింది. భార్య ఒక రోజు, ఎవరో ఒక రోజు, కౌమానం ఒక రోజు, వృద్ధాప్యం ఒక రోజు, 5 రోజులు అందరు బాగుంటుంది. మరి సర్వేశ్వరుడు ఇచ్చేది ఎప్పుడు శాశ్వతంగా ఎలా ఉన్నది అంటే భూమి అంతే ఉంది, నీరు అంతే ఉంది, వాయువు అంతే ఉంది, అగ్ని అంతే ఉంది, ఆకాశం అంతే ఉంది. వీటికన్నా అవతరకంగా ప్రకాశించేది ఏమి ఉన్నది అంటే అక్షరమే పరబ్రహ్మ స్వరూపం. అక్షరమే పరములో ఉన్నటువంటి బ్రహ్మము యొక్క స్వరూపం. ఆ పరములో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనం పట్టుకోవాలి. అది ఆడుంది, మనలోనే ఉంది. ఎలా ఉన్నది అని అంటే భ్రమలతోనున్నంత చేపు జీవుడయ్యింది. భ్రమలు దాటి సర్వము దాని వల్లనే జరుగుతుందన్నప్పుడు బ్రహ్మమయ్యుడు. భ్రమలు దాటాలుగా మానవుడి కోరికలు ఎందుకు వస్తున్నాయని బ్రహ్మదేవుణ్ణి బుద్ధుడు అడిగాడు. కోరిక వల్లనే కష్టాలు వస్తున్నాయి అన్నాడు. మరి కోరిక లేకుండా ఉండాలంటే కుదిరితే కుదరదు. అసలు కుదిరే ప్లాన్ ఉందంటవా, కుదిరే ప్లాన్ లేదంటవా? కోరిక ఉంటే దానే బ్రహ్మం, కోరిక ఉంటే తానే జీవుడు. జీవుడుగా ఉన్నావా, దేవుడిగా ఉన్నావా? మన కోరిక లేని రోజున తల్లి నీళ్ళు పోసింది, బయటికి గడిగింది, గ్యాసులో చేయి పెట్టి హీట్ అన్నది, మనకి పాలు కావాలో చూసింది, అన్నం కావాలో చూసింది, గుడ్డలు కావాలో చూసింది, మనకి బంగారం కావాలో చూసింది, చదువు కావాలో చూసింది. అనేక రకాలుగా మనం ఎవరైతే కన్నారు అనుకున్నాము వాళ్ళు అన్ని విధాలలో మన క్షేమాన్ని వాళ్ళు చూశారు. అబద్ధం కాదు కదా, అబద్ధమా? మనం అడగల వాళ్ళని, మన తిరగాలి ఎలా ఉండాలా, ఎలా ఉండాలా, ఎలా ఉండాలని వాళ్ళు ఆలోచించారు. ఎందుకంటే మనకి బాధ్యత తెలియదు కాబట్టి. అయితే ఇప్పుడు కూడా పూర్తిగా తెలిసింది అనుకున్నాం కానీ ఏం తెలియదు. ఇంత పెద్ద అయినాము తెలిసింది అనుకున్నాం కానీ ఏం తెలియదు. ఇప్పుడు బాధ్యత తల్లి అయిన ప్రకృతి మాతకి, తండ్రి అయినటువంటి ఆత్మకను వదిలిపెట్టి వాళ్ళు చూస్తారంటారా చూడమంటారా? తెలిసి చెప్పండి. మరి తల్లిదండ్రులకు మామూలుగా ఇచ్చినటువంటి బాధ్యత ఆ ఆత్మకి ఎందుకు లేకపోతున్నారు? కారణం ఏంటి? ఇందాక అన్నమయ్య గారికి చెప్పాడు గురువు గారు, వదిలితే చూస్తానని. నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది అన్నాడు అన్నమయ్య. ఇన్నాళ్ళ నుంచి జన్మ నుంచి రాలా, ఇప్పుడు ఆలోచనలోకి వచ్చింది అన్నాడు.
అట్నే మనకి మరి ఇప్పుడైనా ఆలోచన లేదు రావన్నా సర్వం వాడు చేతులని రావద్దా? అందుకని సర్వాన్ని మనిషి తాను తల్లి ప్రకృతి మాత, తండ్రి ఆత్మ. ప్రకృతి అంటే శరీరమే, మరి దానికి అనుకోకూడదు. ఈ శరీర రూపం మొత్తం ప్రకృతి తల్లి వంటిది. నేను తల్లి లాంటి వాడిని అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ ఎరుక చేసిండు భగవద్గీతలో. ఈ కనిపించేది మొత్తం ప్రకృతే, అసలు శరీరం కూడా ప్రకృతేగా. ఈ శరీరము లోన ఉన్నదే ఆత్మ. మరి ప్రకృతి మాత ప్రకాశించాలంటే లోన ఆత్మే కారణం. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు నమ్మిన వాళ్ళకు మనకి ఎడకన్నం పెట్టి మనకేం చేయాలో సూత్రంటారా సోమంటారా? చూస్తారు కదా. ఇప్పుడు చూసిన వాళ్ళు మనం నేను చూసిన, మీరు చూశారు లేదు కానీ, రాజుపాలెం నాగశేషమ్మ గారు 13 సంవత్సరాలు కూర్చుంది, కళ్ళు మూసుకొని బాస్కెట్ వేసుకొని. అన్నం తిన్నది లేదు, మంచిగా తాగింది లేదు, మాట్లాడింది లేదు, జనంతో చెప్పింది లేదు. ప్రశాంతం కూర్చొని 13 సంవత్సరాల వయసులో కూర్చుంటే 40-45 సంవత్సరాల వయసు ఉంటది అని నాకు అనిపించింది. ఇప్పుడు ఆ ఆత్మ చూసినట్ట చూడనట్టని ఆ వయసు పెంచినట్ట పెంచినట్ట గుడ్డమార్ల ఆ అమ్మాయి లంగా వాళ్ళ నాన్న బండి ఇంకా గుడ్డలు మారల అంటే ఈ 40 సంవత్సరాల కాలం ఆ ఒంటి మీద అయ్యే ఉన్నాయి. శరీరం మార్పు వచ్చింది. మరి ఆత్మస్వరూపుడైనటువంటి వాడు సూర్తే ఉందా, అలాంటి చూడకుండా? అయితే మానవుడికి చూసేటువంటి అవకాశం ఉన్నది మన కళ్ళతో చూసినటువంటి మ్యాగ్నెట్, మన కళ్ళతో చూసినటువంటి యథార్థ మ్యాగ్నెట్. నేను అప్పుడు మన గురువు గారు డబ్బు చెప్పారు. ఆయన ఎందుకు చెప్పారు నాకు తెలిసే కాదు. ఆయన ఎవరు, మన గురువు గారు ఎవరు కూడా నాకు తెలియదు. అయితే పరిచయాలు లేవు అన్నమాట. కళ్ళు పరిచయం అయింది. మరి ఆ స్థితి ఆ రకంగా మారుకుంటూ వచ్చింది అనుకో ఈనాటికి ఎంత బంధంగా. అయితే మరి 1000 మంది చూశారు, లక్షల మంది ఏమన్నా కానీ 1000 మంది మాత్రం ఒకే భూమి మీద ఆడకుండా వచ్చి వాళ్ళంతా పోయేవాళ్ళు అంత టీషర్ట్ అయింది. మరి ఆ రకంగా చూశారు ఆమె. అందుకని మానవుడు నిజంగా ఆ ఆత్మస్వరూపుడైన తండ్రికి, ప్రకృతి అయిన జగన్మాతకి ఈ లోనన్న జీవబ్రహ్మ ఏదైతే ఉందో ఆడ తీసి వాళ్ళకు అప్పచెబితే ఆత్మను ఆడే చూస్తుంది. ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడే ఆత్మగా ప్రకాశిస్తుంది. నేనే బ్రహ్మాండాన్ని పలకొచ్చు, అసలు ఓరైనా పలకొచ్చు. అయితే బ్రహ్మస్థితి రాకుండా పలికితే బ్రహ్మంగారు పలికిండు, నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా అన్నాడు. అంటే బ్రహ్మస్థితి ఎలా ఉంది? సాంఖ్య తారక అమనస్క భావాలను కనుగొన్నా గనక నేను బ్రహ్మాండిరా అన్నాడు. అష్టయోగములను నిష్ఠతే సాధించాను గనక నేను బ్రహ్మాండిరా అన్నాడు. అయితే వానున్నటువంటి తత్వాలను సాధిస్తే బ్రహ్మం, సాధించకపోతే ఆయన బ్రహ్మం నీళ్ళంతా ఒప్పుకుంటారా? ఆ రోజుల్లో బ్రహ్మం అనే చెప్పిండట, నేను బ్రహ్మాండేనని. ఆ రోజుల్లో ఉన్న గురువులు ఒప్పుకోలేదట, శిశువులు ముచ్చటంటారు. నేను బ్రహ్మమునున్న తెగడినారు. ఇది బాధ కాదు, దచ్చనాది ఆచారం అన్నారు బాధ గురువులంతా. కాడికాంబంస కాడికాంబ అన్నాడు. ఇది బోధే కాదు, దచ్చనాది ఆచారం అన్నారు బాధ గురువులంతా. కాడికాంబంస కాడిక దచ్చనాది అడిగితే చెబుతుండే అనుకున్నాడు. సరే కాలంలో తెలుసుద్దులయ్యాడు. ఇప్పుడెందుకు తగదు? ఇప్పుడు తగదైతే వాళ్ళకి అర్థం కాపా, నేను అర్థమై చెప్తేనే నమ్మకపోయా. ఇంకెందుకు అనుకోవడం అంటే చెప్పే స్థాయి శరీరంలో ఉంది. అది వస్తే, అది రాకుండా చెప్పిండనుకో
ఈయన చెవటమే కానీ ఆడ ఆచరించరుగా, ఈయన చెబుతుండే ఆడ ఆచరించరుగా. అప్పుడు ఆ మాట కూడా వ్యాధి ఉండదంట బ్రహ్మంగారి. మాటకేమి ఫలము, మనసు నిలిపిన తేట మాట దొరుకు. తేట మాట దొరక దేవతామూర్తి ఎవడు? కాళికాంబంస కాళికాంబ. మాటలు చెప్పినట్టు మనుషులు ఆచరించాలి. మాటలు చెప్పిండు ఆచరించడం ఏంటి? ముందు తనకే లాభం రాదా, ఊళ్ళో వాళ్ళకి లాభం, దేశంలో వాళ్ళకి లాభం. చెప్పేటప్పుడు హృదయానికి తనకు లాభం వచ్చుండదా? అబ్బాయి నేను శనగేశాను, 10 బత్తాలు శనగలైనాయి, శనగల వల్ల లాభం వద్దని వేసినోడంటే వేసుకోవచ్చు. నేను కందేశాను, ఎకరం 14 బత్తాలు అయింది అబ్బాయి, ఇత్తనం అంటే వెనకేసేవాళ్ళు వేసుకోవచ్చు. నేను ఒరేసాను అబ్బాయి, ఒడ్లు 50 బత్తాలు అయినాయంటే వెనకేసేవాళ్ళు వేసుకోవచ్చు. నేను ఇత్తనం మిరపగాయలు వేసాను అబ్బాయి, 40 క్వింటాలు అయినాయి అంటే వెనకూడ వేసుకోవచ్చు. అసలు వాడికి లాభం లాంటి ఇత్తనాలు మంచి అమ్మాయి అంటే నేను మాట్లాడిన నీళ్ళు కాదు పోతుంది, మన కూతురు నేను పోవాలి. ఇత్తనాలు అమ్మటానికి ఒక వ్యాపారం పెట్టిలే అనుకో. ఒక ఆయన నాకు మిరపగాయలు ఇచ్చింది, దూరం పోయి తెచ్చారు. నేను వేసేటప్పుడు ఈ బ్రహ్మాండంగా చెప్పాడు, ఇంత కాయలు ఇంకేమైతే కాల ఇత్తనం అమ్ముతాయని నాకు ఇచ్చింది పాపం మహారాజు. మిరపగాయలు ఇత్తనం అమ్ముకోవడానికి ఇచ్చింది. మనసు బంగారం కాదు కదా, ఇత్తనాలు అనుకోవడానికి కాదు, రూపాయి డబ్బుల కోసం నాకు 10 రూపాయలు దండగ చేసిండే అనిపించింది. అందుకని ఆచారం చేసుకోవడం సరే ఎంచానికి పోతున్నా ఇత్తనాలకాయ పోతున్నా. అందుకని ఒక మాట చెప్పేటప్పుడు కూడా ముందు తాను ఆచరించి చెప్పిన మాట లోకం మొత్తానికి అద్భుతంగా అతుక్కుంది. చెయ్యలేకపోతే నేను చెయ్యలేదని అంటునే కానీ ఇది తప్పని అంటానికి అక్కడ ఆర్డర్ లేదు. ఇది ఎట్లా అంటే మేము సన్నగడపోయాం జనాలు మొన్న గురువు గారి ఎదురు తిరిగిన గురువు గారు మన పూర్ణ అంతా చెప్పారు. ఏంటంటే సారాయి తాగాక సాగాకయ్యా అంటే నువ్వు బీడి తాగుతున్నావు కాదన్నట్టు. గురువు గారు ఏం చెప్పాలి కదా, ఇంకేం చెప్తుంది బాబు, నువ్వు సారాయి తాగాకయ్యా దేశంలో అన్నట్ట, నువ్వు బీడీ తాగుతున్నావు కాదన్నట్టు. ఇంకేం చెబుతున్నా, నువ్వు సెంటర్ పడింది, నాకు సెంటర్ పడి, నాకు చెప్పేది ఏముంది, ఇంకేం చెప్పాలి కదా అనుకుండా కూర్చున్నాము. గురువు గారు బసిరెడ్డి గారే అయితే గురువు గారు నేను ఈ మాట ఈయన ఈ రకంగా అన్నాడయ్యా. గురువు గారు తీసుకోవడం ముందు అనే కోణాల్లో చెప్పిండు. ఒక గంటకు అని చెప్పిండు గురువు గారు. ఇక నాకు ఇచ్చిండు, నేను 1.5 అని చెప్పిన. దండం పెట్టిండే కానీ మీరు ఎందుకని చెప్పింది అని అన్నమాట. ఎందుకని మా ఇద్దరికి ఆ బీడీ అలవాటు పడలేదు, అన్నం అలవాటు తప్ప. బీడీ అలవాటు పడలేదు కదా, అన్నం అలవాటు తప్ప. ఇక నువ్వేం చెప్తా అని మమ్మల్ని అన్నట్టు చెప్పాలి. తర్వాత డ్రైవర్ రామయ్య ఒక ఆయన, అయ్యా గురువు గారు మీ ఇద్దరికి దండమయ్యా, 100 దండాలు కాదు 1,00,000 దండాలు. మీరేమో తాగరు, మేమేమో ఆగం. మీరేం తాగరు, మేమేమో ఆగం. మిమ్మల్ని ఏమనాలి కాదు కానీ మమ్మల్ని మాత్రం ఒక పక్షాన్ని కనిపెట్టండి, మేము ఉండలేమయ్యా. నీ ఇష్టమయ్యా మేము చెప్పేది. అందుకని ఆచరించేవాడు మాట చెబితే అది అతుకుంది అందరికి. ఆచరించనోడు కనుక మాట చెబితే అది అతకదు, ఎంతవరకే పడుతుంది. అందుకని ఆత్మను సేవించేవాడు నేను బ్రహ్మాండంటే ఆ బ్రహ్మం అనే మాటకి అది అతికూడకూడదు. మరి ఆ బ్రహ్మత్వం కనుక రాకుండా నేను బ్రహ్మాండంటే మాట దానికి బాగానే ఉండదే కానీ
అందరి హృదయాలు అతుకొద్దని, అందరి హృదయాలు అతుకొద్దని. అందుకని బ్రహ్మంగారు నేను బ్రహ్మాన్ని ఎలా అంటే అందరూ తెలుసు. అంటే మనలో కూడా ఆ బ్రహ్మత్వం వస్తే సరిపోయింది. అయితే దర్శించినోడు అన్నాడు, ఇందా గురువు గారు అన్నట్టు అన్నమయ్య గారు, బ్రహ్మం ఒక్కడే పరబ్రహ్మం ఒక్కడే రా అన్నాడు. ఎందుకని తాను దర్శించుడు కాబట్టి. బ్రహ్మం ఒక్కడేరా, ఎంతమంది లేడు, పరబ్రహ్మం ఒక్కడేరా అని చెప్తుంది. అంటే ఆ మాట అతికిపోయింది. అందుకని మాట అదికే స్థాయికి మన మనసు ఎదగాల, మన మనసు ఎదుగుతా ఉండాలి. అందుకని మాయలో పడగాదురా, మాయలో పెడితే ఆగమైపోతున్నా అన్నాడు. అందుకని ఈ మాయలో పడకుండా ఈ మాయతరువుని ఆత్మలో పడేటట్టు ఆలోచించుకొని ఆత్మలో ప్రకాశించేటట్టు కనుక చెయ్యగలిగితే మనం ఎప్పుడు భ్రాంతులు తగ్గించుకొని బ్రహ్మమునందు తెలుసుకుంటా ఉంటే కాలం 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 గడిచి వచ్చింది ఈ భ్రమలు రద్దయింది. మామూలుగా రద్దు కాకపోతే ఏమంటారంటే పెద్ద అయినాక నోరు మూసుకొని ఉండరాదమని ఎందుకమ్మా మంచంలో పడ్డాక అన్ని ఒక ఎత్తు అలా. మనం నోరు మూసుకోకపోతే వాడు నోరు మూసుకోమని చెబుతాడు, మనం నోరు మూసుకోకపోతే వాడు నోరు మూసుకోమని చెబుతుంది. అంటే మనకు బుద్ధి లేక అనవట్లేదు, బుద్ధి తంతులే అని చెప్పినా బుద్ధి రాని. అందుకని ఎటువంటి నోరు మూసుకోవాలి అంటే ఈ మనసు శాతాలు మూసుకోవాలి. అప్పుడు కానీ జీవితాలు బాగుపడుతుంది అని మహనీయ మహాత్ములంతా చక్కటి మార్గాన్ని చెప్పినందుకు మరి వాళ్ళు నడిచిన నడకలో మనం కూడా ఖచ్చితంగా క్రమంగా వైరాగ్యంగా మారి, భక్తిగా మారి, జ్ఞానంగా మారి, వైరాగ్యంగా మారి, ఆ తర్వాత దైవంగా మారటం మహాభాగ్యమైన విషయాలని, మనలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమైందని. ఎప్పుడు ముసలితనంలో వయసుతనంలో శ్వాసకి ఆబ్సెంట్ లేదు. ముసలితనంలో అదే కానీ వయసుతనంలో అదే కానీ అది గాలి ఆగదనమాట. ఎప్పుడు నూతన చైతన్యంగా ఉండేటువంటిది గాలి. అటువంటి గాలిని గ్రహిస్తా, గాలికి ఆధారమైనటువంటి ఆత్మని యోచిస్తా ఈ జన్మని పావనం చేసుకోగలిగితే జన్మ ధన్యమైంది. సరే, ఈ కార్యక్రమం గురువు గారు చెప్పినందుకు అందరి తరఫున హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ఇప్పుడు మంగళారతి.